ఇక యావత్ తెలంగాణ గర్వించిన వేళ ఆ తల్లి రూపం విద్యుత్ కాంతుల వెలుగులో విరజిల్లిన వేళ అమరులైన వారి త్యాగాలు మదిలో మెదిలి జయహో తెలంగాణ అంటూ నినాదించిన వేళ తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమం సంబరంగా జరగగా యావత్ తెలంగాణ పులకించింది. ఆ తల్లి దీవెనలు అందుకుంది. అద్భుతమైన దృశ్యం ఆవిష్కరించబడుతోంది. తెలంగాణ తల్లి మనందరికీ చల్లని ఆశీస్సులు అందిస్తున్న వేళ ఇది. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన ప్రజా పాలన ప్రజా విజయోత్సవాలు ఘనంగా ముగిశాయి. విజయోత్సవాల ముగింపు రోజు సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. తెలంగాణ తల్లి ఆవిష్కరణ సందర్భంగా తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ప్రత్యేక వాహనాలలో కళాకారుల ప్రదర్శనలు సాగుతూ ఉండగా రాష్ట్ర నలుమూలల నుండి వచ్చిన ప్రజలతో ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు జనసంద్రాన్ని తలపించాయి. ముగింపు వేడుకల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర గీతం రాసిన కవి అందశ్రీ తెలంగాణ తల్లి విగ్రహ రూపకర్తలు ప్రొఫెసర్ గంగాధర్ రమణారెడ్డిలను వేదిక మీద ప్రభుత్వం తరపున సీఎం రేవంత్ రెడ్డి ఘనంగా సన్మానించారు. రాష్ట్రంలోని 9 మంది కవులకు ఒక్కొక్కరికి ₹1,00,00,000 నగదు, ఫ్యూచర్ సిటీలో 300 గజాల ఇంటి స్థలం, తావర పత్రాన్ని అందిస్తామని సీఎం తెలిపారు. అందశ్రీ, పాసం యాదగిరి, గద్దర్, గోరేటి వెంకన్న, బండి యాదగిరి, సుద్దాల అశేక్ తేజ, జయరాజ్, గూడ అంజయ్య, ఎక్కా యాదగిరిరావులు ఈ జాబితాలో ఉన్నారు. ఆకాశమంత ఎదిగిన మన తెలంగాణ రైతన్న, అన్నదాతకు అండగా మన రేవంత్ అన్న, అన్నమాటపై నిలబడ్డ అసలైన ప్రజా ప్రభుత్వం, ఆత్మవిశ్వాసం పెంచిన 2 లక్షల రుణమాఫీ, కొత్త ఉత్సాహం పంచిన బోనస్, రైతు సంక్షేమ. అనంతరం నిర్వహించిన డ్రోన్ షో అందరినీ ఆకట్టుకుంది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలను వివరించేలా డ్రోన్ షో నిర్వహించారు. మనకు తెలంగాణ గీతంగా, రాష్ట్ర గీతంగా ఆవిష్కరించుకున్నాం. ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ సీఎం టు ఫెలిసిటేట్ అందశ్రీ గారు. ఇక తెలంగాణ తల్లి మన జాతి అస్తిత్వ ఆత్మ గౌరవ ప్రతీక కాబట్టి తెలంగాణ తల్లి చిత్రాన్ని రూపాన్ని వక్రీకరించడం కానీ వేరే విధంగా చూపించడం నిషేధించింది ప్రభుత్వం. తెలంగాణ తల్లి చిత్ర రూపురేఖలను బహిరంగ ప్రదేశాలలో కానీ ఇతర ప్రదేశాలలో కానీ ఆన్లైన్లో కానీ సామాజిక మాధ్యమాలలో కానీ మాటలు లేక చేతులతో అగౌరవపరచడం, ధ్వంసం చేయడం, కాల్చడం, అవహేళన చేయడం, అవమానించడం లేదా కించపరచడం నేరంగా పరిగణించబడుతుందని ప్రకటన జారీ చేసింది. అంతేకాదు ప్రతి సంవత్సరం డిసెంబర్ 9వ తేదీ నాడు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవంగా రాష్ట్ర, జిల్లా, మండల పరిధిలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో తగిన విధంగా అధికారిక కార్యక్రమంగా జరుపుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. నదిపై కవిత రాసేందుకు తానే యావత్ ప్రపంచంలోని నదులన్నీ చుట్టూ వచ్చిన ఒక తన గుండెనే నదిగా మార్చిన మానవీయ కవి అందశ్రీ, మాయమైపోతున్నాడన్నా మనిషైన వాడు అన్న పాటలో ఎంత తాత్వికత ఉంది.